వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే సీశాబ్లో పాల్గొనాలనుకున్న వాళ్ళు ముందుగా మీరు జోసాలో సీట్ వచ్చిన వాళ్ళైతే జోసాలో తప్పనిసరిగా పీఏఎఫ్ కట్టండి. 24 లోపు పీఏఎఫ్ కట్టకపోతే మీ యొక్క సీట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. జోసాలో వచ్చిన సీట్కి పీఏఎఫ్ కట్టి దాన్ని ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ మీ దగ్గర పెట్టుకొని అప్పుడు సీశాబ్కి వెళ్ళండి. జోసాలో సీట్ రాని వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ డైరెక్ట్గా మీరు సీశాబ్ కౌన్సిలింగ్ అయితే పార్టిసిపేట్ చేయవచ్చు. సీశాబ్ కౌన్సిలింగ్లో మినిమం పర్సంటేజ్ ఇంత రావాలని లేదు, మీ లక్ ఫ్యాక్టర్ని బట్టి మనకు 28 జూలైన వేకెన్సీస్ ఇస్తారో ఆ వేకెన్సీని బట్టి మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే జోసాలో ఎన్ఐటీ కానీ IIIT కానీ JFTA కానీ సీట్ రాలేదో, లేదా ఎవరైతే తక్కువ పర్సంటేజ్ ఉండి కూడా మరి ఒకసారి సీశాబ్ ప్రయత్నం చేస్తామని అనుకుంటున్నారో వాళ్ళందరూ సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు సీశాబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. 2 రౌండ్స్లో ఉంటుంది. మరి దీనికి సంబంధించి 28th మార్నింగ్, జూలై 28th మార్నింగ్ మనకు వేకెన్సీ లిస్ట్ అయితే వస్తుంది. వేకెన్సీ లిస్ట్ రాగానే మేము గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. అదే రోజు సేమ్ టైంకి మీకు సీశాబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభమవుతుంది. మరి రిజిస్ట్రేషన్ ఫీజు మీకు 40,000, మామూలుగా జనరల్ EWS OBC వాళ్ళు అయితే 40,000, మిగతా కేటగిరీస్ అయితే 20,000 కట్టి మీరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. మరి జోసాలో ఆల్రెడీ 2 ఫీ వేసిన వాళ్ళు కేవలం 5,000 కట్టి మీరు సీశాబ్కి అయితే వెళ్ళొచ్చు. సీశాబ్ కౌన్సిలింగ్లో మీకు జూలై 28 నుంచి రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభమవుతుంది కాబట్టి తప్పకుండా మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కూడా సిద్ధం చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. సీశాబ్ 2 రౌండ్స్ సంబంధించి స్పెషల్ వీడియో సీశాబ్ కౌన్సిలింగ్ ముందైతే తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి అర్హులైన అభ్యర్థులందరూ ఎవరైనా మరొకసారి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే సీశాబ్ ప్రయత్నం చేయవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.